హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవీఎన్ సిద్ధార్థ్. ఈరోజు వీడియోలో కట్టు తీగతో నెక్ సెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే మనం ఇలా బీడ్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. అవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కట్టు తీగను తీసుకొని ముందుగా నోస్ ప్లేయర్తో ఇలా వీడియోలో చూపించినట్టు ఒక 2 రౌండ్స్ ఇలా తిప్పాలి. టూ రౌండ్స్ సరిపోతుంది. ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం చిన్నగా ఉంటే బీడ్ లోపల వెళ్ళేలాగా బీడ్ ఎక్కించుకోవాలి. ఇలా చూసారా, ఇది ఒక జాయింట్ చేసుకోవడానికి ఇలా రౌండ్గా ఇప్పుడు ఇంకో బీడ్ ఎక్కించుకొని బీడ్ ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ నోస్ ప్లేయర్తో కట్టు తీగని పట్టుకొని ఇలా మామూలుగా దీనికి రౌండ్ నోస్ ప్లేయర్ వాడతారు, నా దగ్గర అది లేదు, అందుకని ఫ్లాట్ నోస్ ప్లేయర్ వాడుతున్నా. ఏదైనా పర్లేదు, వస్తుంది. ఇలా నోస్ దీని ఇటు సైడ్ కూడా ఒక 2 చుట్లు చుట్టుకోవాలి. తర్వాత దాన్ని రివర్స్లో తిప్పితే అది తెగిపోతుంది. అంతే, జాయింట్ చేసుకోవడానికి ఇటు ఒక జాయింట్ అటు ఒక జాయింట్ చేసుకోవడానికి రౌండ్స్ ఫామ్ అవుతాయి. ఇంకొకటి కూడా చూద్దాం. జస్ట్ ఇట్లా ఫింగర్ పైన కట్టు తీగ పెట్టుకొని నోస్ ప్లేయర్తో ఒక 2 చుట్లు చుడితే సరిపోతుంది. ఇంకొక నోస్ ప్లేయర్ ఉంటే దాంతో కూడా చుట్టుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. మామూలుగా తీగ బీడ్ ఎక్కించుకున్న తర్వాత అలా రివర్స్లో తిప్పితే తెగిపోతుంది కదా, అది కరెక్ట్గా బయటకి ఏం కనిపించకుండా ఉంటుంది. లేదు అంటే మళ్ళీ కట్టర్తో కట్ చేస్తే అది మళ్ళీ బయటకి ఇట్లా కొంచెం బయటకి కనిపిస్తుంది. చైన్ వేసుకున్న తర్వాత నెక్ గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. అదే ఇలా చూడండి, మళ్ళీ నోస్ ప్లేయర్ ఇలా ఒక 2 చుట్లు చుట్టుకుంటే అయిపోతుంది. నోస్ ప్లేయర్తో కట్టు తీగ పట్టుకొని జస్ట్ మనం ఎక్కించిన బీడ్ చుట్టూ ఒక 2 సార్లు ఇట్లా చుట్టుకుంటే సరిపోతుంది. తర్వాత దాన్ని రివర్స్లో తిప్పాలి. ఆ లోపల కరెక్ట్గా పూస లోపల దాకా ఊడిపోతుంది. అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. బయటకి ఏమో ఎక్స్ట్రాది ఏమో బయటకు కనిపించదు. కట్ చేస్తే బయటకి ఎలా కనిపిస్తుందో కూడా అది కూడా చూపిస్తాను, చూడండి. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. నోస్ ప్లేయర్ ఉంటేనే కాదని నోస్ ఇలాంటి టూల్స్ లేకపోయినా కూడా కట్టు తీగతో చిన్న చిన్న బిడ్స్ని అల్లుకోవచ్చు. ఎవరికైనా ఆ వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అది పోస్ట్ చేస్తాను ఎలా చేసుకోవాలని. వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇది చూడండి, కట్టర్తో కట్ చేస్తే బయటకు తీగ ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఇది సేమ్ ప్రాసెస్, కాకపోతే ఎక్స్ట్రా కట్ చేసుకోవడం ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. ఇది నోస్ ప్లేయర్ ఇలా నోస్ ప్లేయర్ని ఇట్లా పట్టుకొని ఒక 2 చుట్లు తిప్పాలి.
ఇంతకుముందు చూసినట్టే ఇది. ఆ ఎక్స్ట్రా కనిపించే తీగను కరెక్ట్ మనం ఎక్కించుకునే బీడ్ లోపల దాకా వెళ్తే ఓకే. బయటకు కొంచెం ఉన్నా కూడా అవి మెడకు వేసుకున్నప్పుడు ఇట్లా కుచ్చుకుపోతుంది. అందుకని నీట్గా అట్లా సెట్ చేసుకోవాలి. ఇట్లా రౌండ్ ఫామ్ అవుతుంది కదా. ఇప్పుడు బీడ్ ఎక్కించుకోవాలి ఒకటి. మళ్ళీ అదే నోస్ ప్లేయర్ పట్టుకొని మళ్ళీ ఒక 2 చుట్లు తిప్పాలి, సరిపోతుంది. ఇప్పుడు కట్టర్తో కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే కొంచెం ఎంతో కొంత బయటకు కనిపిస్తుంది. అందుకని రివర్స్లో తిప్పుకుంటేనే కరెక్ట్గా అది లోపలలాగా కట్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు బయటకు కనిపిస్తుంది కదా, అవి గుచ్చుకుపోతాయి. తేడా అనేది తెలిసింది కదా అండి. ఇప్పుడు చైన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇందాక ప్రిపేర్ చేసుకున్న బీడ్స్, జంపరింగ్స్, లారియల్ బీడ్స్ వీటితోనే చైన్ ప్రిపేర్ చేసుకుందాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. జంపరింగ్స్ని కొంచెం ఓపెన్ చేసి పెట్టుకోవాలి. నేనైతే 4 లారియల్ బీడ్స్ వేసుకున్నాను. మీకు జంప్ రింగ్స్ దగ్గర పెద్దగా ఉన్నాయి, అలాగే బీడ్స్ కూడా పెద్దగానే ఉన్నాయి కాబట్టి కొంచెం పెద్ద జంప్ రింగ్సే వేసుకున్నాను. చిన్న చిన్న బీడ్స్తో చేసుకుంటే చిన్న జంప్ రింగ్స్ వేసుకోండి. జంప్ రింగ్ ఇలా ఓపెన్ చేసుకొని దీనికి లారియల్ బీడ్స్ అదే గుట్ట పూసలు అంటారు కదా, ఇలా ఓపెన్ చేసుకొని ఒకటి గ్రీన్ బీడ్, ఒక 4 లారియల్ బీడ్స్. నేను చేసుకున్న చైన్ ప్రకారం 4 అని చెప్తున్నాను. మీరు మీ చైన్కి ఎన్ని వేసుకోవాలనుకుంటే మీరు అన్నీ వేసుకోవచ్చు. ఇలా వేసుకొని జంప్ రింగ్ క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక జంప్ రింగ్ తీసుకొని జంప్ రింగ్ తీసుకొని ఇందాక వేసుకున్న చైన్ గ్రీన్ కలర్ బీడ్ ఉంది కదా, దానికి జాయింట్ చేసుకొని మళ్ళీ కుట్టపూసలు వేసుకొని దానికి ఇంకొక గ్రీన్ కలర్ బీడ్ వేసుకోవాలి. నాలుగు కుట్టపూసలు, ఒకటి గ్రీన్ కలర్ పూస. ఇప్పుడు జంప్ రింగ్ క్లోజ్ చేసేసుకోవాలి.
ఇలా మళ్ళీ జంప్ రింగ్కి లరల్ బీడ్స్ వేసుకొని ఇటు ఇటు గ్రీన్ కలర్ బీడ్ అడొక గ్రీన్ కలర్ బీడ్కి జాయింట్ చేసుకోవాలి అంతే. ఇలా చైన్ మొత్తం ఎంత లెంత్ కావాలో అన్ని పూసలు ప్రిపేర్ చేసుకొని అట్లా జాయింట్ చేసుకోవాలి. జంప్ రింగ్, లోరియల్ బీడ్స్, గ్రీన్ కలర్ బీడ్, ఇదే ప్యాటర్న్లో చైన్ మొత్తం ఇలాగే వస్తుంది. కొంచెం చాలా ఈజీగా చేసుకోవచ్చు, అంత కష్టమేం కాదు ఇది. ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. కొంచెం ఫార్వర్డ్గా పెట్టాను, అదే రిపీట్ అవుతూ ఉంటే ఇట్లా స్కిప్ చేస్తారు వీడియో, అందుకే ఫార్వర్డ్ చేశాను. చేసుకున్న బీడ్స్ అన్నీ చేసుకుని చైన్ మొత్తం అయిపోయాక అలా చేసుకోవాలి. తర్వాత ఇంత లెంత్ వచ్చింది, మనకి లెంత్ షార్ట్గా లాంగ్ అనేది మన ఇష్టం, ఎంత అన్నీ వేసుకోవచ్చు. నేను కొంచెం లాంగ్ కావాలని చేసుకున్నాను. అడ్జస్ట్మెంట్ కోసం కొంచెం చైన్ కూడా కొంచెం ఎక్కువనే పెట్టుకున్నాను. చివరిగా అటు ఇటుగా మళ్ళీ ఒక జంప్ రింగ్ వేసుకొని దానికి గోల్డ్ చైన్ లేదంటే అడ్జస్ట్ ఇంకా వేరే ఉంటాయి కదా, అది కూడా వేసుకోవచ్చు. నేను అదే చైన్ ఉంది, అదే చైన్ వేసుకున్నాను. మామూలుగా థ్రెడ్ ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవచ్చు. ఇదే వేసుకోవాలని ఏమీ ఉండదు, మన అడ్జస్ట్మెంట్ అంతే. చైన్కి మళ్ళీ గ్రీన్ కలర్ బీడ్కి మధ్యలో జంప్ రింగ్ వేస్తే చైన్ ప్రిపేర్ అయిపోతుంది అంతే. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇయర్ రింగ్ ఇదే సేమ్ అదే రింగ్స్ అట్లనే చేసుకొని ఇయర్ రింగ్స్ కూడా చేస్తాను. ఎలా ఉన్నాయి చూడండి. చైన్ అయితే ఇలా వచ్చిందండి, నాకు చాలా బాగా నచ్చింది. చూడండి, కొంచెం జూమ్లో కూడా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.